హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చూపించే ప్రాసెస్లో ఫిష్ ఫ్రై చేశారంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఈ వీడియో చూశాక మీరు కూడా చేపల వేపుని ఇంట్లోనే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చేపల వేపుని ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ 1/2 kg వరకు చేప ముక్కల్ని తీసుకున్నానండి. ఈ చేప ముక్కలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఒకసారి చివరిగా ఉప్పు నిమ్మరసం వేసి కడిగి ఇలా పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఈ చేప ముక్కలు చిన్న చిన్నవి తీసుకున్నానండి. మీరు కావాలంటే పెద్దవాటితో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు చేపల వేపుడు కోసం మనం చేపకి పట్టించడానికి మసాలాను తయారు చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి. అందులోనే కొద్దిగా పసుపు, మీరు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి. ఇందులోనే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేయాలండి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వలన మనకి ఈ మసాలా అంతా చేప ముక్కకి పడుతుంది. అలాగే చేప ముక్క పైన క్రిస్పీగా వస్తుందండి. ఇదంతా ఇప్పుడు మసాలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఇందులోనే కావాలంటే గరం మసాలా పౌడర్ కానీ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మంచి స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి. ఇదంతా ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మసాలా అంతా మంచిగా గ్రేవీ లాగా వస్తుందండి ముక్కకి పట్టించడానికి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి చేపకి పట్టించడానికి మసాలా అయితే రెడీ అయింది. దీన్ని ఒకసారి మనం టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. మసాలా అంతా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని వాటికి ఇలా మసాలా అంతా పట్టించాలండి. అన్ని వైపులా చేపకి మసాలా బాగా పట్టించాలండి. ఇలా ఒక్కొక్క ముక్కని తీసుకుంటూ మసాలా పట్టించుకుంటూ పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేప ముక్కలన్నింటికి మసాలా అంతా పట్టించాలండి. ఇలా అంతా మసాలా పట్టించిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టామంటే ఈ మసాలా అంతా ముక్కకి చక్కగా పడుతుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూడా ఇది ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే నేను మసాలా అంతా ముక్కలకు పట్టించి పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. పెట్టి తీసిన తర్వాత ముక్క ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ప్యాన్లో ఎన్ని పడితే అన్ని చేప ముక్కలు వేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చేప ముక్కలు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రిస్పీగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి పైన. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలాగే అన్ని చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా కరకరలాడుతూ మన ఫిష్ ఫ్రై చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొద్దిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఫిష్ ఫ్రై సూపర్గా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.